కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. ఉక్రెయిన్పై రష్యా మళ్ళీ భీకర దాడికి పాల్పడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై మిసైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది సార్. ఈ దాడి తర్వాత ట్రంప్ చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేలా చూస్తాము అని చెప్పి కూడా ట్రంప్ కామెంట్ చేసిన పరిస్థితి ఏంటి సార్? మళ్ళీ ఈ పరిస్థితి మొదటికి వచ్చింది అనుకోవాలా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటే మొదటికి వచ్చింది అనడం కన్నా ఇంకా అపరిష్కృతంగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికన్ పొజిషను, ఉక్రెయిన్ పొజిషను, యూరప్ పొజిషను, రష్యా పొజిషన్, ఈ నాలుగిట్లలో కాంగ్రియన్స్ ఏదో ఒక రకమైన ఏకాభిప్రాయం రాకుండా యుద్ధం ఆగదు. లేదా యుద్ధ భూమిలో ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోతే యుద్ధం అవుతుంది. రెండే పరిస్థితులు. సో యుద్ధం ఆగాలంటే యుద్ధం జరుగుతున్న రెండు దేశాల్లో ఒక దేశం చేతులు తేయాలి, లేదా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కావాలి. కానీ ఇప్పటి వరకు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి ఏంటంటే, అతనికి యుద్ధం ఆగడం కన్నా కూడా ఆయనకు రెండు ప్రాధాన్యతలు ఉన్నాయి. ఒకటి హెడ్లైన్ గ్రాబింగ్ అంటారు, అంటే హోల్ న్యూస్లు డామినేట్ చేయాలి. తన ప్రజల దృష్టిలో తాను ఒక గొప్ప శాంతిదూతగా, యుద్ధాలు ఆపటానికి ఒక అద్భుత ప్రయత్నాలు చేస్తున్న నాయకుడిగా తన ఓటర్లకు, ప్రపంచ ప్రజలకు కనిపించాలి. ఈ హెడ్లైన్ అంటే అథారిటేరియన్ లీడర్స్లో చాలామందికి, సోకాల్ స్ట్రాంగ్ లీడర్స్లో చాలామందికి ఉండే లక్షణం ఏంటంటే, వారి ప్రతిదాన్ని తమ వ్యక్తిగత పర్సనాలిటీ దృక్కోణం నుంచే చూస్తారు. సో అందువల్ల తమ ఇమేజ్కు అనుగుణంగానే ఫారిన్ పాలసీని డిజైన్ చేస్తుంటారు. సో ఫారిన్ పాలసీ ఒక దేశ ప్రయోజనాలు అనే యాంగిల్ నుంచి డిజైన్ చేయకుండా తన ఇమేజ్ అనే యాంగిల్ నుంచి డిజైన్ చేస్తుంటారు. ఈ స్ట్రాంగ్ లీడర్స్గా చెప్పబడే నాయకులందరికీ ఉండేటువంటి ఒక సైకలాజికల్ ట్రేట్ అది. సో ట్రంప్కి కూడా ఉన్నటువంటి సైకలాజికల్ ట్రేట్ ఏంటంటే హెడ్లైన్ గ్రాబింగ్, రోజు వార్తల్లో ఉండాలి, సంచలనమైన వార్తల్లో ఉండాలి. ఇది ఆయనకున్న మొదటి కోరిక. అందుకే అలాస్కాలో ఒకరోజు మీటింగ్ పెడతాడు, పుటిన్తో కలుస్తాడు, మళ్ళీ రోజు మాస్కోకు పైన కూడా అటాక్ చేయగలవు, ఆయుధాలు ఇస్తేనే ఒకరోజు అంటాడు. సో ఇలా మీరు గమనిస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఇప్పటి నుంచి ఎన్ని రకాలైనటువంటి హెడ్లైన్స్ పేజ్ 1లో వచ్చాయో మనకు చూస్తే అర్థమవుతుంది. అవి పరస్పర విరుద్ధమైనవి కూడా వస్తాయి. ఒకసారి అంటాడు, నీకు ఆయుధాలు ఇస్తాను జెలెన్స్కీ, నీవు రష్యాను, మాస్కోని అటాక్ చేయగలవా అంటాడు. మళ్ళీ వెంటనే నోబెల్ బహుమతి రావాలి, నేను ఎలిజిబుల్, రష్యా ఉక్రెయిన్ వారిని ఆపుతున్నా అంటాడు. ఒకసారి పుటిన్ నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడాడు అంటాడు. ఇంకోసారి ఐఎమ్ టెరిబిలీ డిసప్పాయింటెడ్ విత్ పుటిన్ అంటాడు. ఒకసారి జెలెన్స్కీని వైట్ హౌస్ పిలిపించి అవమానిస్తాడు. మరోసారి జెలెన్స్కీని, యూరోపియన్ లీడర్లందరినీ పిలిపించి మళ్ళీ కంప్లీట్లీ డిఫరెంట్ పోస్టరింగ్ ఇస్తాడు. ప్రతి సందర్భంలోనూ రిజల్ట్ ఏంటి అంటే హెడ్లైన్ గ్రాబింగ్, అంటే తాను ఏదో చేస్తున్నాను. ఎందుకంటే ఆధునిక పొలిటికల్ సైకాలజీలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, నాయకులు, సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే, అంటే ఎన్నికల్లో సక్సెస్ఫుల్ అని చెప్పేది, పాలసీస్లో సక్సెస్ఫుల్, ప్రజల జీవితాలు మార్చడంలో సక్సెస్ఫుల్ కాదు. ఎన్నికల్లో సక్సెస్ అయ్యే నాయకుల శైలి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఏమి చేస్తారన్న దానికన్నా ఏమి చేస్తున్నారు అని ప్రజలను నమ్మించడం అనేది కీలకమవుతుంది. అంటే నాట్ డూయింగ్ సీమ్స్ టు హ్యావ్ డన్, అంటే మా నాయకుడు చాలా చేస్తున్నాడు, చాలా చేస్తున్నాడు, చాలా చేస్తున్నాడు అనే భావన నిరంతరం కలిగించాలి. అది తమ పొలిటికల్ సక్సెస్కు భాగం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో సోకాల్ స్ట్రాంగ్ లీడర్స్కి ఉండేటువంటి ఒక పొలిటికల్ సైకాలజీ. అందువల్ల ట్రంప్ కూడా నిరంతరం ఈ హెడ్లైన్ గ్రాబింగ్ ఉంటుంది. అందువల్ల నోబెల్ బహుమతి కావాలి అంటూ వాదిస్తూ ఉంటాడు. ఇక రెండవది ఏంటి అంటే, సెకండ్ క్యారెక్టర్ అంటే అమెరికన్ ఇంట్రెస్ట్. సో ఈ ఇమేజ్ బిల్డింగ్లో కూడా ట్రంప్ అట్లీస్ట్ తన దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇమేజ్ బిల్డింగ్ చేయడు. మీరు గమనిస్తే తన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా
కూడా పనిచేస్తూ ఉంటాడు. అమెరికన్ ఇంట్రెస్ట్ ప్రాసెస్లో అమెరికా నష్టపోయే ఫలితాలు కూడా రావచ్చు చాలా విషయాల్లో. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని లక్ష్యంతో పనిచేస్తే అది రివర్స్ రిజల్ట్ కూడా ఇవ్వచ్చు. కానీ ట్రంప్ ఎజెండాలో ఉండేది ఎక్కడ పైన అమెరికన్ ఇంట్రెస్ట్లు ఎజెండాలో ఉంటాయి. అది భారత్తో చర్చలైనా, భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి, భారతీయ పాల ఉత్పత్తి మార్కెట్లోకి, ఫిష్ మార్కెట్లోకి ఎంటర్ కావాలన్న అమెరికా లక్ష్యం ఉంటుంది. లేదు రష్యాతో ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కూడా రష్యాలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల మీద ట్రంప్ దృష్టి ఉంటుంది. రష్యాతో ఉండేటువంటి ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్స్ పైన దృష్టి ఉంటుంది. అన్నిటికీ మించి ఉక్రెయిన్లో ఉన్న మినరల్ సంపద పైన దృష్టి ఉంటుంది. అందుకే మీరు ఈ ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగలేదు, శాంతి ఒప్పందం కుదరలేదు. కానీ అమెరికా ఉక్రెయిన్ల మధ్య మాత్రం మినరల్ డీల్ కుదిరింది. ఈ ప్రాసెస్లో ఇప్పుడు రష్యా బూచి చూపెట్టి యూరప్ను బెదిరించి అదిరించి నేను నాటోకు సహకరించను, నాటో నుంచి వెళ్ళిపోతాను, మీ రక్షణ మీరే పెట్టుకోండి అని యూరోపియన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ను గణనీయంగా పెంచాడు ట్రంప్. సో ఈ రకంగా అమెరికా పైన ఆ భారం తగ్గించుకున్నాడు. సో చాలా క్లియర్గా యుద్ధం ఆగలేదు, కానీ అమెరికన్ ఇంట్రెస్ట్లు అయితే సర్వ్ అవుతున్నాయి. సో ఈవెన్ అలాస్కాలో పుటిన్తో కలిసినప్పుడు కూడా యుద్ధం ఆపడం గురించే కాదు చర్చించింది, అనేక రకాల అంశాలు చర్చించారు. అమెరికన్ కంపెనీలు రష్యాలో వ్యాపారం చేసుకోవటానికి, రష్యా నుంచి అమెరికా ఏమి కొనాలి, ఐస్ బ్రేకర్లు కొనడం, అమెరికా నుంచి రష్యా ఏమి కొనాలి, ఎక్విప్మెంట్ కొనడము, వీటన్నీ చర్చించుకున్నారు. పుతిన్ ట్రంప్ పై చెప్పిందేమో అలాస్కాలో ఉక్రెయిన్ పీస్ కొరకు చర్చిస్తున్నామన్నారు. ఉక్రెయిన్ పీస్తో పాటు అమెరికా రష్యాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ పెంచుకోవడంపై చర్చించారు. అందుకే పుటిన్ అక్కడే చెప్పాడు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల మధ్య ట్రేడ్ 20% పెరిగింది అని. సో ఈ రెండు కారణాల రీత్యా ట్రంప్ అనుసరిస్తున్న ఈ రెండు వైఖరి, హెడ్లైన్ గ్రాబింగ్ ఒకటి, తన ఇమేజ్ మేనేజ్మెంట్ ఒకటి, రెండవది అమెరికన్ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకోవడం. దీని ఫలితంగా అసలు ఎజెండాలో ఉక్రెయిన్ పీస్ లేదు. సో ఉక్రెయిన్ పీస్ లేకపోవడం వల్ల ఫండమెంటల్ డిఫరెన్సెస్ అనేది, అంటే ఈ యుద్ధానికి కారణమైన అంశాలు, యుద్ధం ఆగటానికి కీలకమైన అంశాలు అసలు చర్చల్లోకే లేకుండా పోయాయి. ఏంటి ఆ డిఫరెన్సెస్ అంటే, ఒకటి కాల్పుల విరమణ ముందుగా జరగాలి, తర్వాత మిగతా విషయాలు చర్చించుకుందామనేది జెలెన్స్కీ ప్రతిపాదన, ఉక్రెయిన్ ప్రతిపాదన, యూరప్ ప్రతిపాదన. అమెరికా కూడా గతంలో ఈ ప్రతిపాదనను అంగీకరించింది. కానీ రష్యా చెప్పేది కాల్పుల విరమణ కాదు, శాశ్వతమైన శాంతి ఒప్పందం కుదరాలి, పర్మనెంట్ రెజల్యూషన్ టు వార్ ఉండాలి తప్ప ఈ కాల్పుల విరమణ కాదు అన్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా రష్యా మాటే మాట్లాడుతున్నాడు, నో సీజ్ఫైర్ కాదు, పర్మనెంట్ పీస్ అగ్రిమెంట్ అని. సో ఆ పర్మనెంట్ పీస్ అగ్రిమెంట్ గురించి చర్చలు మొదలైన తర్వాత పుటిన్ ఏమంటున్నాడు, ఫండమెంటల్ ఇష్యూస్ దట్ లెడ్ టు ద వార్, మేము యుద్ధానికి వెళ్ళటానికి కారణమైన మౌలికమైన ప్రాథమికమైన అంశాల పరిష్కారం జరగాలి అంటున్నాడు. ఆ మౌలికమైన ప్రాథమికమైన అంశం ఏంటి అంటే నాటో విస్తరణ. మీకు ఆ రోజుల్లో అంటే సోవియట్ అంతర్ధానం అవుతున్న రోజుల్లో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, మేము రష్యా వైపుగా ఈస్టర్న్ యూరప్ వైపుగా నాటో ఎక్స్పాండ్ కాదు అని. కానీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఆఖరికి రెడ్ లైన్ ఎక్కడ అయిందంటే ఉక్రెయిన్ దగ్గర. సో పుటిన్ ఇటీవల అలాస్కాలో కూడా చెప్పాను, నేను అప్పటి ప్రెసిడెంట్ బైడెన్ కూడా చెప్పాను, బిగ్ మిస్టేక్ చేస్తున్నారు, దీని సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటాయంటే బైడెన్ వినలేదు. ట్రంపే అమెరికా ప్రెసిడెంట్గా ఉంటే యుద్ధమే జరిగేది కాదు అని పుటిన్ అన్నాడు. సో అందువల్ల ఆ రష్యా హెచ్చరికల్ని అమెరికా, యూరప్ ఖాతరు చేయలే. ఎందుకంటే వారు తక్కువ అంచనా వేశారు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయదు, చేసినా మనం ఆంక్షలు విధించి రష్యాను ఏకాకి చేసి ఓడించవచ్చు, పుతిన్ ఐసోలేట్ అవుతాడు ఇంటర్నేషనల్గా, దేశంలో ఆయన పైన తిరుగుబాటు వస్తుంది, రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అని ఇలాంటి అంచనాలతో అమెరికా వినలే బైడెన్ నాయకత్వంలో. దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. యుద్ధము ప్రతిష్టంభనలో పడిపోయింది. సో అందువల్ల ట్రంప్ రష్యా అనేది ఏంటంటే, నాటో మా పొలిమేరల దాకా వస్తే అది మా భద్రతకే ప్రమాదము, అందువల్ల మాకు అష్యూరెన్స్ కావాలి, నాటో ఉక్రెయిన్ దాకా రాదు అని. ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలంటే రష్యాకు ఉక్రెయిన్ ఏ రకంగానూ థ్రెట్ ఉండద్దు అని.
అంటే ఉక్రెయిన్ థ్రెట్ అంటే ఉక్రెయిన్ కాదు, ఉక్రెయిన్ వెనకాలన్న వెస్టర్న్ అలయన్స్ నుంచి మాకు థ్రెట్ ఉండకూడదు. అది కావాలి అంటే ఉక్రెయిన్ బఫర్ జోన్గా ఉండాలి, ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలి, ఉక్రెయిన్ అనేది నాటోలో చేరకూడదు అని. ఇది రష్యా డిమాండ్. ఉక్రెయిన్ వాదన ఏంటంటే అలా అని చెప్పి మేము శాంతికి ఒప్పుకుంటే భవిష్యత్తులో రష్యా మళ్ళీ దాడి చేయదన్న గ్యారంటీ ఏంటి? అందువల్ల మాకు సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి అని ఉక్రెయిన్ అడుగుతుంది. ఆ సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వడానికి అమెరికా సిద్ధపడడం లేదు. ఈ మధ్య కాస్త అంగీకరించి సహకరిస్తామన్నారు. యూరోప్ ప్రధానంగా భద్రతా బాధ్యతను తీసుకోవాలని, కానీ యూరోప్లో కూడా ఆ విషయంలో డివిజన్ ఉంది. అంటే అమెరికాకు యూరోప్కు డివిజన్ ఉంది. సెక్యూరిటీ గ్యారంటీలు ఎలా ఉండాలి అని యూరోప్లోనే వివిధ దేశాల మధ్య డివిజన్ ఉంది. కొన్ని దేశాలేమో మేము బలగాలకు కూడా పంపిస్తాం అంటున్నారు, కొన్ని దేశాలు అంగీకరించడం లేదు. తాజాగా కెనడా కూడా మేము ప్రత్యక్షంగా బలగాలు పంపుతామన్నారు. కానీ రష్యా మాత్రం మీరు ఎవరు సెక్యూరిటీ గ్యారంటీ ఏది ఇచ్చినా అది మళ్ళీ రష్యా సెక్యూరిటీకి ప్రమాదం అనే స్థాయిలో మీ సెక్యూరిటీ గ్యారంటీలు ఉండకూడదు అని రష్యా కండిషన్ పెడుతోంది. అందువల్ల ఆ సెక్యూరిటీ గ్యారంటీలు కూడా తెలియడం లేదు. అందువల్ల ఇలా మౌలికమైన అంశాలపైనే భిన్నాభిప్రాయం ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆల్రెడీ ఈ వార్ 3 ఏళ్ళుగా నడుస్తోంది. ఈ వార్లో రష్యా క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ పొందింది. 20% ఆఫ్ ల్యాండ్ డొనెస్క్, లుహాన్స్క్, డాంబాస్ ఈ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకునింది. దాన్ని క్రిమియా అంతకుముందే 2014లో ఆక్రమించింది. సో ఈ భూభాగాలు ఖాళీ చేసి మా భూభాగాలు మాకు ఇచ్చేయాలన్నది ఉక్రెయిన్ వాదన. కానీ అందుకు మాస్కో రష్యా అంగీకరించడం లేదు. ఎందుకంటే రష్యా ఆ ప్రాంతాలలో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటారు, రష్యన్ కల్చర్ ఉంటుంది, మేము వాటిపైన మా వదులుకునే ప్రసక్తే లేదు అని. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధంలో ఆధిక్యత సాధించారు. ఇంటర్నేషనల్గా కూడా జియో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రష్యాకు ఉంది. ఎందుకంటే ట్రంప్ కూడా పూర్తి స్థాయిలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం లేదు కనుక. సో గతంలో బైడెన్ లాగా. అందువల్ల రష్యా ఆ భూభాగాలు ఖాళీ చేస్తానికి రెడీగా లేదు. ఆ భూభాగాలు ఖాళీ చేయకుండా జెఫ్రోసియా ప్రాంతంలో కొంత ఎక్స్చేంజ్ కొరకు సిద్ధపడుతున్నాడు. ట్రంప్ కూడా రష్యా స్టాండ్ అనేది సమర్థిస్తూ ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు. అంటే మీరు భూభాగాలు వదులుకోండి, లేకపోతే యుద్ధంలో ఇంకా నష్టపోతారు, యాక్సెప్ట్ ద రియాలిటీ అనేది ట్రంప్ వాదన. అందుకే ఇక యుద్ధం ఆగుతుందా లేదా అన్నది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చేతుల్లో ఉంది అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు. సో దీనికి యూరప్ ఉక్రెయిన్లోమో లేదు రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను ఇచ్చివేయాలని, అమెరికానోమో ఇది రియాలిటీ కాదు, రష్యా ఆధిక్యతలో ఉంది, రష్యా ఇస్ ఎ బిగ్ పవర్, ఉక్రెయిన్కి ఆ కెపాసిటీ లేదు, అందువల్ల ఉక్రెయిన్ రియాలిటీని అంగీకరించి ల్యాండ్ ఫర్ పీస్, భూమి వదులుకొని శాంతిని కోరుకోవాలనేది ట్రంప్ వాదన. రష్యా కూడా ఆ భూభాగాలు ఇచ్చే ప్రసక్తే లేదు అంటోంది. ఇది రెండవ సమస్య తెలియడం లేదు. మూడవది అసలు ఈ పీస్ డీల్ పైన జెలెన్స్కీ ఎవరు సంతకం పెట్టడానికి, అమెరికా ఉక్రెయిన్లో పార్లమెంట్ టర్మ్ అయిపోయింది, ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది, మార్షల్లా ఉంది కనుక వార్ టైంలో ఎలక్షన్లు జరగవు కనుక వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో ఆ లెజిటిమసీ ఉందా అనేది ఇప్పుడు రష్యా క్వశ్చన్ చేస్తుంది. గతంలో ట్రంప్ కూడా క్వశ్చన్ చేశాడు జెలెన్స్కీ షుడ్ రిజైన్ అని. ఆ తర్వాత మళ్ళీ మినరల్ డీల్ కుదుర్చుకున్నాక జెలెన్స్కీ పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అందువల్ల యూరోప్ ఏమో జెలెన్స్కీయే ఆ ఉక్రెయిన్కు అసలు సిసలు రిప్రజెంటేటివ్గా చూస్తుంది, అమెరికానేమో దాగుడు మూతలాడుతుంది. మినరల్ డీల్కు ముందేమో అసలు జెలెన్స్కీ రాజీనామా చేయాలి, జెలెన్స్కీ ఇది ఇల్లెజిటిమేట్ అని చెప్పి మాట్లాడేటాం, ఇప్పుడేమో మాట్లాడడం లేదు. రష్యా మొదటి నుంచి కూడా జెలెన్స్కీని గుర్తించడానికి సిద్ధపడడం లేదు. అలాంటప్పుడు మరి ఉక్రెయిన్ తరఫున ఎవరు సంతకం చేయాలి, ఈ ప్రశ్న మిగిలే ఉంది. సో అందువల్ల ఇలా ఫండమెంటల్ డిఫరెన్సెస్ రిజాల్వ్ కావడం లేదు కనుక ఈ వార్ ఆగడం లేదు. మరి వార్ ఆగనప్పుడు ఏం చేయాలన్నది ట్రంప్కు అసలే తోచడం లేదు. అందుకే ఇప్పుడు తాజాగా మళ్ళీ శాంక్షన్స్ విధిస్తాను, రష్యా నుంచి ఆయిల్ కొనటోళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తానంటూ భారతదేశాన్ని బెదిరించాడు. ఇప్పుడు రష్యా పైన మరిన్ని శాంక్షన్స్ అని. ట్రంప్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఎందుకంటే ఇప్పటికీ 20,000కు పైగా ఆంక్షలు విధించారు. రష్యాను అది ఏమీ చేయలేకపోయింది. రష్యా రూబుల్ రబుల్ అవుతుందని బైడెన్ మాట్లాడాడు.
ఇవాళ 2025లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఏది అంటే రూబుల్. సో ఏం చేయలేని పరిస్థితి ఉంది. పుటిన్ ఏకాకి అవుతాడు అని ట్రంప్ ఆశించాడు, అమెరికా ఆశించింది, ట్రంప్ కాదు సారీ అమెరికా ఆశించింది, బైడెన్ ఆశించాడు, యూరోప్ ఆశించింది. కానీ నిన్న కాక మన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మోడీ, జిన్పింగ్, పుటిన్ ఒకే వేదిక పైన కనిపించారు. సో పుటిన్ ఐసోలేట్ కాకపోగా పుటిన్ స్ట్రెంగ్తన్ అయ్యాడు. సో అలాగే పుటిన్కు వ్యతిరేకంగా రష్యాలో తిరుగుబాటు వస్తుందని అమెరికా అంచనా వేద్దాం, అది కూడా జరగలేదు. అందువల్ల అమెరికన్ అండ్ వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ ఆన్ పుతిన్ పూర్తిగా విఫలమయ్యాయి. ట్రంప్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. పుతిన్ తన పొజిషన్ పైన గట్టిగా నిలబడ్డాడు. ఉక్రెయిన్ ఏమో హెల్ప్లెస్ కండిషన్లో ఉంది. యూరప్ సపోర్ట్ సరిపోదు. అందువల్ల ఈ పరిస్థితులు మళ్ళీ ఇలా మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక భారత్పై 50% టారిఫ్లకు మాత్రమే ట్రంప్ పరిమితమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఐటీ అవుట్సోర్సింగ్పై ఆంక్షలు విధించి భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. ఆయన సలహాదారుడు లారా లూమర్ ఒక పోస్ట్ చేశారు, ఈ ప్రపోజల్ ట్రంప్ పరిశీలనలో ఉంది అని చెప్పేసి. సార్ భారత్ ఐటీ ఎగుమతులు అమెరికాకే ఎక్కువ కాబట్టి సార్ ఈ సమస్యను భారత్ ఎలా ఎదుర్కోవాలి? నేను వాస్తవంగా గత కొన్ని రోజులుగా ఈ హెచ్చరిక చేస్తూ వస్తున్నాను. ఈ ఇష్యూ పైన అనాలిసిస్ చేసినప్పుడల్లా ఆ పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు గూడ్స్ ట్రేడ్లోనే అమెరికా 50% ఆంక్షలు విధిస్తూ వచ్చారు. అందులో కూడా ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఇలా కొన్నింటి విషయాల్లో ట్రంప్ మినహాయింపించాడు. ఎందుకు మినహాయింపించాడంటే అవి అమెరికాకు అవసరం కనుక మినహాయింపించాడు, మన కొరకు కాదు. అమెరికాకు అవసరం కనుక వాటి ఎగుమతుల పైన ఈ 50% టారిఫ్ పాటించకుండా ఉంటున్నాడు. ఇప్పుడు తాజాగా సాఫ్ట్వేర్ పైన, ఐటీ రంగం పైన పడతాడా అనే అనుమానం మొదటి నుంచి ఉంది. ఎందుకంటే మీరు అన్నట్లు భారత్ చేసే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 54% అమెరికాకే. సో 54%. సో అందువల్ల వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ అమెరికన్ ఎకానమీ. సో మీకు ఈ శాంక్షన్స్ను స్టడీ చేస్తే ఏ రంగాల్లోనైతే మనం అమెరికా పైన ఎక్కువ ఎక్స్పోజర్ ఉందో ఆ రంగాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మీకు టెక్స్టైల్ ఒకటి, జెమ్స్ అండ్ జ్యువెలరీ 2, మీకు లెదర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ 3, ఫార్మా 4. అఫ్కోర్స్ ఫార్మా పైన ఇమీడియట్గా ఆంక్షలు లేవు, కానీ మన స్ట్రీమ్ మరైన్ ప్రొడక్ట్స్ ఇలా ఏ రంగాల్లోనైతే ఇది లేబర్ ఇంటెన్సివ్ రంగాలు, ఈ రంగాలలో మనం అమెరికన్ మార్కెట్ పైన చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు కార్పెట్ ఎగుమతులే తీసుకుంటే భారతదేశం చేసేటువంటి కార్పెట్ ఎగుమతుల్లో 58.6% అమెరికాకే. అలాగే టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మీకు ష్రింప్లో 30%, మోర్ దెన్ 50% అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం. ఈవెన్ ఫార్మాలో కూడా మనం ఎగుమతి చేసే ఔషధాల్లో 30% అమెరికాకే. సో అందువల్ల ఈ రంగాలు హెవీలీ ఎక్స్పోజ్ టు అమెరికన్ ఎకానమీ. అందువల్ల ట్రంప్ ఆంక్షలు సహజంగానే మనకు చాలా ఇబ్బంది వస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేబర్ ఇంటెన్సివ్ కాకపోయినా ఇండియన్ ఎకానమీలో ఇట్స్ అ షైనింగ్ సెక్టార్. మీకు ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ రీత్యా చూసినా, మిడిల్ క్లాస్ డ్రీమ్స్ రీత్యా చూసినా, దాని మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక ఎకానమీలో ఒక ఇండస్ట్రీ కానీ ఒక సర్వీస్ కంపెనీ వస్తే దాని మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళితే మీకు అర్థమవుతుంది దీని మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఏంటి అని. సో ఐటీ రంగము అక్కడ డెవలప్ అయిన తర్వాత అక్కడ మీకు ట్రాన్స్పోర్ట్, క్యాబ్స్ నుంచి మొదలుకొని ఫుడ్ డెలివరీ, ఫుడ్ వరకు ఇలా రకరకాల సెక్టార్స్, సూపర్ మార్కెట్లు, మీకు నర్సింగ్ హోమ్లు ఇలా ఎన్నో వచ్చాయి. మీరు కోకాపేట, మోకిలా ఈ ప్రాంతం చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఐటీ రంగం మల్టిప్లేయర్ ఎఫెక్ట్ ఇస్తుంది అని. హౌసింగ్ రంగం ఇంపాక్ట్ అవుతుంది. అందువల్ల ఐటీ రంగము పైన కనుక ఆంక్షలు విధిస్తే అది ఇండియాలో చాలా పెద్ద అపహేవల్ కారణమవుతుంది. ఈవెన్ ప్రభుత్వాల పైన కూడా చాలా పెద్ద ఒత్తిడికి కారణమవుతుంది. ఇప్పటికే గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల ఐటీ రంగం చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. ఆల్రెడీ లే ఆఫ్స్ మనం చూసాం. టీసీఎస్లో ఎన్ని వేల ఉద్యోగాలు తీసేశారు, అక్కడ 2,000 ఉద్యోగాలు తీసేశారని. గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల ఐటీ రంగం ఛాలెంజెస్లో ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల జాబ్స్ పైకి ఒప్పుకోకపోయినా ఐటీ కంపెనీలు ఇట్స్ రియాలిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల
ఒక కుదుపు ఐటీ రంగం చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ రంగం పైన ట్రంప్ ఆంక్షలు విధిస్తే దాని ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది, అనుమానమే లేదు. అయితే విధిస్తాడా, ఇది ఎందుకు అంటున్నాడు? వాస్తవం ఇప్పటివరకు ట్రంప్ మాట్లాడలేదు. ముందు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలో ఒకరైనా ట్రంప్ లాయలిస్ట్ ఒకతను పోస్ట్ పెట్టాడు. దాన్ని తర్వాత లారా లూమర్ అనే మరో మ్యాగా వెటరన్ పోస్ట్ పెట్టాడు. దీన్ని పీటర్ నవారో అమెరికన్ ప్రెసిడెంట్కు ట్రేడ్ అడ్వైజర్ రీట్వీట్ చేశాడు. సో ఇదన్నీ ఇప్పటివరకు ట్రంప్ అయితే మాట్లాడలేదు, కానీ ఒక రకమైన సంకేతాలు, సిగ్నల్స్, ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఈ సిగ్నల్స్ని జాగ్రత్తగా గమనిస్తే ఇది మోర్ ఇన్ ది క్యారెక్టర్ ఆఫ్ బ్లాక్మెయిల్. ఎందుకంటే భారతదేశాన్ని ఎలాగో బెదిరించి భారతీయ మార్కెట్లోకి అమెరికా వస్తువుల్ని అమ్ముకునేలా చేయాలి అన్నది ట్రంప్ లక్ష్యం. సో ఇవాళ ఈనాడులో మీరు ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి ప్రముఖ అర్థశాస్త్రవేత్త ఇంటర్వ్యూ కూడా వచ్చి చూడండి. సో ఆయన దాంట్లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. అంటే ఎలా ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్లోకి, ఇండియన్ డైరీ మార్కెట్లోకి, ఇండియన్ ఫిషరీస్ మార్కెట్లోకి వీటికి ఎంటర్ కావాలన్నది అమెరికా లక్ష్యం. కానీ భారతదేశం ఈ మార్కెట్లోకి ఎట్టి పరిస్థితుల్లో రానియమని కూర్చుంది. ఎందుకంటే ఇది మనకు చాలా కీలకమైన రంగం. ఇప్పటికీ కూడా నియర్లీ సగం వర్క్ ఫోర్స్ అందులో ఉంది. ఇక్కడ కూడా కొంత రాజీ మొదలైంది. ఉదాహరణకు కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేశారు December 31 వరకు. కానీ ఓవరాల్గా ప్రభుత్వం రెసిస్ట్ చేయాల్సి వస్తుంది. అది నరేంద్ర మోడీయే కాదు, ఆ ప్లేస్లో ఎవరు కూర్చున్నా తప్పదు. ఎందుకంటే దేశ జనాభాలో సగం మంది ఆధారపడేటువంటి రంగంలోకి అమెరికా ఉత్పత్తుల్ని ఎలో చేయలేరు. కారణం ఏంటంటే అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ హైలీ సబ్సిడైజ్, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ ఆర్ హైలీ సబ్సిడైజ్. అమెరికన్ ఫార్మర్కు ఉండే స్కేల్ ఆఫ్ ఎకానమీ వేరు, ఇండియన్ ఫార్మర్ అయినా, ఇండియన్ మిల్క్ ఫార్మర్ డైరీ ప్రొడ్యూసర్కి ఉండే స్కేల్ ఆఫ్ ఎకానమీ వేరు. ఉదాహరణకు ఆన్ అన్ ఎవరేజ్ ఒక భారతదేశ పాల ఉత్పత్తిదారుడికి 2 లేదా 3 2 to 3 మిల్క్ ఎనిమల్స్ ఉంటే, పాలిచ్చే పశువులు ఉంటే, పాడి పశువులు ఉంటే, మీకు అమెరికాలో ఒక ఎవరేజ్ డైరీ ప్రొడ్యూసర్కు 335 మిల్క్ ఎనిమల్స్ ఉంటాయి. సో అందువల్ల ఈ స్కేల్ ఆఫ్ ఎకానమీస్ రీత్యా చూసినా, వెరీ హై లెవెల్ ఆఫ్ సబ్సిడైజేషన్ రీత్యా చూసినా ఇట్ సింప్లీ కాంట్ ఎఫర్ట్. సో అందువల్ల భారతదేశ ప్రభుత్వం అనివార్యంగా అక్కడ నిలబడాల్సి వస్తుంది. సో ఇది ట్రంప్కు నచ్చడం లేదు. సో మనం వాల్నట్లు, ఆల్మండ్స్, అమెరికన్ విస్కీ ఇట్లాంటి వాటిలో మనం హార్లీ డేవిడ్సన్ లాంటి వెహికల్స్ వీటిపైన మనము కాస్త సడలించడానికి సిద్ధమయ్యాం, కొన్నిటిపైన సడలించాం కూడా. కానీ అగ్రికల్చరల్ అండ్ డైరీ అండ్ ఫిషరీస్ ఈ 3 రంగాల్లోకి ఎంటర్ కావడాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేకపోతుంది. అది ట్రంప్కు నచ్చడం లేదు. అందువల్ల ట్రంప్ ఇంట్రెస్ట్లలో ఉక్రెయిన్ వార్ ఆపడం కాదు, ట్రంప్ ఇంట్రెస్ట్లలో ఇండియా అనేదో అంతు యుద్ధం అన్నది కాదు. ట్రంప్ ఇంట్రెస్ట్లలో అమెరికన్ కంపెనీలకు భారతదేశంలో, భారత ఎకానమీలో భారీ ఎత్తున ఎలో చేయాలి అని. అందుకే ఈ మధ్య మళ్ళీ మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, యుఎస్ ఎంజాయ్ స్పెషల్ రిలేషన్షిప్ విత్ ఇండియా అంటూ కామెంట్ చేశాడు. దానికి వెంటనే మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఐ ఫుల్లీ రెసిప్రొకేట్ అంటూ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో భాగమే. అందువల్ల ఇక మరి వేయడా ట్రంప్ అంటే నోబడి నోస్. కానీ ఈ ట్రెండ్ టారిఫ్ల ప్రాసెస్ మనం చూస్తే అది ఇండియా పైనే కాదు, చైనాపై కానీ ఇతర దేశాలపై కానీ టారిఫ్లు విధించేటప్పుడు ట్రంప్ ఏదో మ్యాడ్గా విధిస్తున్నాడు అని అందరూ అనుకుంటారు. కొంత నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అన్ని దేశాలపైన విచక్షణారహితంగా టారిఫ్లు విధించాడు కనుక ట్రంప్ తిక్కకు లెక్కలేదు అని కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవంగా మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్రంప్ తిక్కలో లెక్క కూడా ఉంది. ఆ లెక్క ఏంటి అంటే అమెరికాకు లాభమయ్యే అంశాలు ఉన్న చోట ఆంక్షలు పెట్టడం లేదు. మీకు అందుకు ఉదాహరణే మన ఫార్మా, మన ఎలక్ట్రానిక్స్, ఇలా కొన్ని ఉత్పత్తుల్ని ఈ 50% టారిఫ్ లిమిట్ నుంచి కూడా ఎగ్జామ్ చేశాడు. ఆ మాటకొస్తే రష్యన్ ఆయిల్ కూడా ఇట్ ఈస్ నాట్ అండర్ శాంక్షన్స్. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈవెన్ యూరోప్కు కావాలి రష్యా ఎనర్జీ. సో 51% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ యూరోప్కే వెళ్తున్నాయి. అందువల్ల రష్యా
నుంచే ట్రేడ్ పైన ఆంక్షలు, లేకపోతే ఇండియా నుంచి ట్రేడ్ పైన ఆంక్షలు ఉంటాయి. ఇక చైనా పైన 30% టారిఫ్ విధించాడు. అది కూడా 90 days వాయిదా వేశాడు. ఒక దశలో 240% టారిఫ్ విధిస్తానని కూడా బెదిరించాడు. కానీ ఎందుకు అమలు చేయడం లేదు చైనా విషయంలో? చైనా మీద ప్రేమ కాదు, చైనీస్ గూడ్స్ పైన అమెరికన్ ఎకానమీ, అమెరికన్ కన్జ్యూమర్స్ పెద్ద ఎత్తున ఆధారపడ్డారు. ఎవ్రీ ఇయర్ చైనా $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల ఎగుమతులు అమెరికాకు చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో హాలిడే సీజన్ రాబోతుంది, క్రిస్మస్, న్యూ ఇయర్ వరకు. అంటే ఈ సీజన్లో థ్యాంక్స్ గివింగ్ నుంచి మొదలై మీకు న్యూ ఇయర్ వరకు ఈ సీజన్ ఉంటుంది. ఈ సీజన్లో పెద్ద ఎత్తున అమెరికాలో కన్జ్యూమర్స్ వస్తువులు కొంటారు. ఆ వస్తువులు కొంటారు గనక అమెరికన్ రిటైల్ స్టోర్స్, అమెరికాలో మన దాకా కూడా కాదు, ఈవెన్ రిటైల్ ట్రేడ్ కూడా హైలీ ఆర్గనైజ్. కాస్కో, వాల్మార్ట్ ఇలా పెద్ద పెద్ద రిటైల్ స్టోర్స్ ఉంటాయి. అమెరికా అంతటా కూడా విస్తరించి వేల లక్షల చదరపడుగుల స్క్వేర్ ఫీట్లో ఉండేటువంటి పెద్ద సూపర్ మార్కెట్ చైన్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ ముందుగానే, అంటే ఈ హాలిడే సీజన్ షాపింగ్ సీజన్ కనుక ఈ షాపింగ్ సీజన్కు కావలసినటువంటి వస్తువుల్ని ముందే నిల్వ చేసి పెట్టుకుంటారు. అందువల్ల ఎందుకంటే అవి ట్రాన్స్పోర్ట్ కావటానికి రావటానికి సమయం పడుతుంది కనుక. సో అందువల్ల ఇప్పుడు గనక సెప్టెంబర్లో, ఆగస్టులో గనక చైనా పైన అధిక టారిఫ్లు వడ్డిస్తే అమెరికన్ కన్జ్యూమర్కు భారీగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికే అమెరికన్ ఎకానమీలో స్టాగ్ఫ్లేషన్ అంటారు. స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇస్ కాల్డ్ స్టాగ్ఫ్లేషన్. అంటే వృద్ధి ఏమో పెరగకపోవడం, గ్రోత్ రేట్ ఏమో పెరగకపోవడం, లేదంటే తగ్గడం, ధరలు మాత్రం పెరగడాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. సో అమెరికాలో రిసెషన్ ప్రాబబిలిటీ 52% to 94% అని తాజాగా యూబీఎస్, మూడీస్ లాంటి వాళ్ళ అంచనా. సో దీనికి తోడు ఒకవేళ రిసెషన్ రాకపోయినా స్టాగ్ఫ్లేషన్ అయితే అమెరికన్ ఎకానమీలో వచ్చి తీరుతుంది అని అంటున్నారు. సో ఇప్పుడు కనుక చైనా పైన టారిఫ్లు వడ్డిస్తే ఈ స్టాగ్ఫ్లేషనే కాదు, రిసెషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే ట్రంప్ చేసిన ప్రామిసెస్లో వార్స్ ఆపుతానన్నది కీలకమైతే డొమెస్టిక్ ఎకానమీలో ధరలు నియంత్రిస్తానని ప్రామిస్ చేశాడు. అందువల్ల వైట్ రేసిస్ట్ ఓవర్ టోన్స్ ఉన్న ట్రంప్ కూడా కొంతమంది ఈవెన్ ఎథనిక్ మైనారిటీస్ కూడా ఓటేశారు. సో ఈ కాంటెక్స్ట్లో అందుకే అమెరికాకు నష్టమయ్యే రీతిలో టారిఫ్లు నార్మల్గా ట్రంప్ విధించడం లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పింది కారణం అది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎగుమతులు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కూడా అమెరికన్ ఎకానమీకి చాలా కీలకం. ఇవాళ అమెరికా అనొచ్చు, ఇప్పుడు లారా లూమర్ పోస్ట్ చేసింది, మీరు అమెరికన్ కన్జ్యూమర్ ఎవరైనా ఫోన్ చేస్తే స్పానిష్ కావాలంటే 1 ప్రెస్ చేయండి, ఇంగ్లీష్ కావాలంటే 2 ప్రెస్ చేయండి అనేది అవసరము లేదు. మీకు ఎవరో ఇండియాలో కూర్చొని ఇంగ్లీష్ మాట్లాడాడు, అమెరికన్ యాక్సెంట్లోనే మాట్లాడతాడంటూ వ్యాఖ్యానించింది. కానీ అది ప్రాక్టికల్గా జరగదు. ఎందుకు జరగదు అంటే అవుట్సోర్సింగ్ ఎందుకు ఇండియాకు జరుగుతుంది? అవుట్సోర్సింగ్ అంటే ఏంటంటే అమెరికన్ ఐటీ కంపెనీలు తమ వర్క్ను భారతదేశానికి తరలించడం. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఓ పెద్ద సూపర్ మార్కెట్ చైన్ ఉంటుంది, వాళ్ళు తమ ట్రేడ్ డేటా, కన్జ్యూమర్ డేటా అంతా మెయింటైన్ చేస్తారు. సో ఎవరైనా వారికి కొత్త ప్రోడక్ట్ ఏమైనా మార్కెట్లోకి వస్తే తమ కన్జ్యూమర్స్కు ఫోన్ చేసి ఇంకో మార్కెట్లో ఈ డిస్కౌంట్ ఉంది అని చెప్పాలి ఉదాహరణకు. లేదు బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు తాము ఇచ్చినటువంటి రుణగ్రహీతలకు, లోన్లు తీసుకున్న వారికి, ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుంటే, నేను హౌసింగ్ లోన్ తీసుకున్నా, ఎవ్రీ మంత్ 12th 13th ఆ ప్రాంతంలో నాకు ఆటోమేటెడ్ ఫోన్ కాల్ వస్తుంది. ఎస్బీఐ రుణము మీరు తీసుకున్నారు, దాని కిస్తీ కట్టే సమయం ఆసన్నమైంది, బ్యాంకులో అవసరమైన డబ్బులు ఉండేలా చూసుకోండి అని వస్తుంది. సో ఇలా ఆటోమేటెడ్ కాల్స్ ఇవి. సో ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏం చేస్తారంటే అమెరికన్ కన్జ్యూమర్కు ఫోన్ చేసి, ఇంకో మీ అప్పు ఉంది, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాం మేము, కానీ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్యోగులు కారు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, బ్యాంక్ ఆఫ్ అమెరికాకు మాట్లాడుతున్నాము, సో మీకు యు హ్యావ్ ఎ లోన్, సో యూ హ్యావ్ టు రీపే ద లోన్ అని చెప్తారు. ఇదంతా అవుట్ సోర్సింగ్ అంటారు. అంటే ఇండియాలో కూర్చొని చేస్తారు. మా అన్నయ్య ఒకసారి యుఎస్ నుంచి వచ్చినప్పుడు అన్నయ్య ఏదో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఏదో వర్క్ ఉండే, సో కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే అతను మాట్లాడుతున్నాడు. మా అన్నయ్య ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థమైంది వాళ్ళకి, ఇండియన్ యాక్సెంట్.
అర్థమై నేను వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు. అంటే ఐ మీన్ హైదరాబాద్ విన్ మై బ్రదర్స్ హౌస్ అంటే సార్ ఐ ఆల్సో హైదరాబాద్ సార్ అన్నాడు. సో ఇంకా అక్కడికి ఆగలేదు. మీ బ్రదర్ పేరేంటి అని అడిగితే నా పేరు ఎప్పుడుతోనే సార్ నేను సార్ వీడియోలు చూస్తుంటాను సార్ అన్నాడు. ఎవరు? అమెరికన్ కంపెనీకి అవుట్ సోర్సింగ్ చేసే ఉద్యోగి. ఆయన ఎవరు? హిమాయత్ నగర్లో ఉంటాడట. సో ఆయన హిమాయత్ నగర్లో ఉన్న కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాడు. సో ఇలా మీకు అవుట్ సోర్సింగ్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు భారతదేశం మీద ప్రేమతో అమెరికన్ కంపెనీలు ఇండియాకి అవుట్ సోర్స్ చేయలే, భారతదేశ క్లైమేట్ బాగుంటుందని అవుట్ సోర్స్ చేయలే, భారతదేశంలో బుద్ధుడు గాంధీ మహాత్ముడు పుట్టిందని అవుట్ సోర్స్ చేయలే, భారతదేశానికి గొప్ప నాగరికత ఉంది 4000 సంవత్సరాలు అవుట్ సోర్స్ చేయలే. ఎందుకు అవుట్ సోర్స్ చేశాడు? చీప్ ఉంది కనుక అవుట్ సోర్స్ చేశారు. ఇప్పుడు ఇండియాకు అవుట్ సోర్సింగ్ చేస్తే ఒక వర్క్ $1 అయితే అమెరికన్ ఉద్యోగితో చేయించుకోవాలంటే $10 అవుతుంది లేదా $5 అవుతుంది. అందువల్ల కెన్ అమెరికన్ కంపెనీస్ ఎఫర్డ్. అందువల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ అంటారు. ఈ సర్వీసెస్ రంగం అవుట్ సోర్సింగ్కు కారణం ఏంటంటే ఇది చీప్ లేబర్ కనుక. అమెరికాలో వాళ్ళతోనే ఉద్యోగాలు చేయించే సీనే ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తాడు ఎవడైనా? అందువల్ల ఈ ఎకనామిక్ అడ్వాంటేజ్ ఉంది కనుక, ఎకానమీలో కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటారు. సో ఈ కంపారిటివ్ అడ్వాంటేజ్ ఉంది కనుక ఇండియాకి అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ ఛాలెంజ్ వచ్చింది, ఇండియానే కాదు ఇతర దేశాలకు కూడా. ఇప్పుడు ఉదాహరణకు ఫిలిప్పీన్స్ ఉంది. ఇట్లా ఈ ఇతర దేశాల్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకొని మీరు ఈ అవుట్ సోర్సింగ్ రంగంలో మనకు కాంపిటీటర్స్ అవుతున్నారు. సో ఆ ఛాలెంజ్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు కానీ బట్ స్టిల్ ఇండియన్ అవుట్ సోర్సింగ్ పైన అమెరికన్ కంపెనీలు ఆధారపడాల్సిందే. ఒక్కసారి కనుక ఈ ఆంక్షలు పెడితే అమెరికన్ ఎకానమీ అన్వేబుల్ అవుతుంది. ఆల్రెడీ అమెరికా నేను ఇంతకుముందు చెప్పినట్లు రిసెషన్ ఫియర్స్ ఆల్వేస్ ఉంటున్నాయి, స్టాగ్ఫ్లేషన్ వస్తుంది అంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు డిఫరెంట్ మోడలింగ్ ద్వారా రకరకాల అంచనాలు వస్తున్నాయి. యూబీఎస్ వాళ్ళు 2 మోడల్స్లో అంచనా వేశారు. ఆ 2 మోడల్స్ ప్రకారం ఒక మోడల్లో 52%, ఇంకో మోడల్లో 93% ప్రాబబిలిటీ అన్నారు రిసెషన్ రావడానికి. అలాగే మీకు మూడీస్ వాళ్ళు కూడా దెర్ ఇస్ హై ప్రాబబిలిటీ ఆఫ్ రిసెషన్ ఇన్ అమెరికా అన్నారు. రిసెషన్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ రిసెషన్ అని మీకు మూడీ చీఫ్ ఎకానమిస్ట్ అన్నాడు. ఈవెన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా అదే అంచనా వేసింది. బట్ రిసెషన్ రాకపోయినా స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు కనుక సాఫ్ట్వేర్ అవుట్ సోర్సింగ్ పైన ట్రంప్ ఆంక్షలు విధిస్తే ఈ స్టాగ్ఫ్లేషన్ ఫియర్స్ అమెరికాలో పెరుగుతాయి. సో అందువల్ల ఐ డోంట్ థింక్ ఈ విల్ ఇమీడియట్లీ డూ ఇట్. కానీ బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఈ రకమైన ఎత్తుగడలు వేయవచ్చు. బట్ స్టిల్ ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ట్రంప్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇంపోజింగ్ 240%, ఒకసారి చైనా పైన 240% ట్యాక్స్ విధించవచ్చు, మళ్ళీ వెంటనే దాన్ని 30% తగ్గించవచ్చు. ట్రంప్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. అందువల్ల మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఇది ఎప్పటి నుంచో మాలాంటి వాళ్ళని విశ్లేషిస్తూనే ఉన్నాం, ఇంత హెవీ రిలయన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ మంచిది కాదు అని. సో అందువల్ల ఈ మధ్య కొంత ఇప్పుడు అశ్విని వైష్ణవ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నిన్న moneycontrol.comకు. సో మనీ కంట్రోల్ అనేది మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో ఉండే వెరీ ప్రామినెంట్ బిజినెస్ న్యూస్ వెబ్సైట్. సో ఆ మనీ కంట్రోల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అశ్విని వైష్ణవ్ చెప్పింది, మేము ఆల్రెడీ అమెరికా ఇతర దేశాల అంతర్జాతీయ కంపెనీలతోనూ ప్రభుత్వాలతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. అలాగే ఇతర దేశాలకు జపాన్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఏషియా, మీకు సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలకు కూడా మన సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎగుమతుల్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని. కానీ అది ఓవర్ నైట్లో జరగదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒకప్పుడు ఇండియన్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో మోర్ దెన్ 65% అమెరికాకి ఉండే, అది తగ్గుతూ ఇప్పుడు 54%కి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనము యూరోప్తో ఇలా వివిధ దేశాలకు మన సాఫ్ట్వేర్ ఎగుమతులు విస్తరించుకోకపోతే ఈ ఛాలెంజ్ ఎప్పుడైనా వస్తుంది. అందువల్ల ఇప్పుడు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఇప్పటికైనా ఇతర మార్కెట్లకి, అమెరికన్ మార్కెట్లు కాకుండా మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లకు డైవర్సిఫై కావాలి. రెండవది, ఇప్పుడు మనం చేస్తున్నది లో ఎండ్ జాబ్. ఈ లో ఎండ్ జాబ్ ఎవరైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఇలా ఫోన్ చేసి కన్స్యూమర్కి యూ హ్యావ్ ఎ లోన్, యూ హ్యావ్ టు రీపే అనటానికి పెద్ద మేధావి కావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ సరిగా వస్తే 10వ తరగతి 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా బాగా ట్రైన్ చేస్తే మాట్లాడగలుగుతాడు. కానీ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అంటారు. అంటే ఈపీఓ, కేపీఓ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది కేవలం బీపీఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. అంటే బిజినెస్ ప్రాసెస్, ఒక బ్యాంకు తన దగ్గర అప్పు తీసుకున్న వారికి ఒక సమాచారాన్ని
తీసుకెళ్ళడం. ఇది బిజినెస్ మాత్రమే. కానీ ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు. అంటే అమెరికాలో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, దానికి కావాల్సినటువంటి ఆర్కిటెక్ట్ సేవలు ఉంటాయి. అంటే దానికో బ్లూ ప్రింట్ నమూనా తయారు చేయడం, దాన్ని అవసరమైతే రివైజ్ చేయడము, తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ చేస్తుంటాడు. ఎంత స్టీల్ వేయాలి, ఎక్కడ బీమ్ ఎంత ఉండాలి, పిల్లర్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, ఈ మెటీరియల్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి అని ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లోనే చెప్తారు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని. సో ఇవన్నీ కూడా చేయాలి. ఇది దీన్ని ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు. అని అమెరికాలో ఆర్కిటెక్ట్ని ఎంప్లాయ్ చేసి చేయించాలంటే కాస్ట్లీ అవుతుంది కనుక ఇండియాలో ఆ ఆర్కిటెక్ట్ ఉండి ఆ సేవలు అందిస్తుంటాడు. దీన్ని ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు. అలాగే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. సో ఇలా అవుట్సోర్సింగ్లో కూడా మనము హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హై ఎండ్ యాక్టివిటీస్ వైపు వెళితే మనకి ఈ ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఏమీ చేయలేని పరిస్థితి, మనకు నచ్చినా నచ్చకపోయినా మనం మాత్రమే చేయగలుగుతాం కనుక. ఇప్పుడు ఎన్విడియా చిప్స్ పైన ప్రపంచం అంతా ఆధారపడి ఉండక తప్పడం లేదు కదా, నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే చిప్స్ అంటూ తయారు చేస్తే ఎన్విడియా కూడా తయారు చేయాలి, ఇంకా వేరేటో లేడు కనుక. ఆ ఇండిస్పెన్సిబిలిటీని కూడా ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకోవాలి. అందువల్ల నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ లాంటి సంస్థలని ఒక లాంగ్ టర్మ్ ఉండాలి. ఇవాళ ట్రంప్కు దెబ్బ రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు. సో ఎవ్రీ క్రైసిస్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కేసీఆర్కు అవినీతి ముద్ర పడడానికి, అవినీతి మరక అంటడానికి హరీష్ రావు కూడా ఒక కారణం అంటూ కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించాయి సార్. కానీ జగదీష్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లాంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప హరీష్ రావు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. వాస్తవానికి కవిత ఈ వ్యాఖ్యలు, ఈ ఆరోపణలు చేసినప్పుడు లండన్ పర్యటనలో ఉన్నారు హరీష్ రావు. కానీ వచ్చిన తర్వాత కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కవిత విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అంటూ చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పారు. ఎందుకు సార్ కవిత విషయంలో హరీష్ రావు రెస్పాండ్ అవ్వడం లేదు? ఇప్పుడు ఏ సెన్సిబుల్ పొలిటీషియన్ అయినా, ఆ పొలిటీషియనే కాదు ఎవరైనా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటారు. అంటే దీనివల్ల వచ్చేటువంటి మూల్యం చెల్లించాల్సింది ఏముంటుంది, ప్రయోజనం ఏముంటుందని. ఇది ప్రతి దాంట్లో ఈ సూత్రం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, మార్కెటింగ్లోనే కాదు, పాలిటిక్స్లోనే కాదు, ఆఖరికి ప్రతి దాంట్లో ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకో మీరు ఈ సర్జరీ చేయించుకోవాలి అంటాడు. అయ్యో సర్జరీ వల్ల ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఉంటాయి ఇబ్బందులు, కానీ సర్జరీ చేయించుకోకపోతే అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అంటే సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్లు కాస్ట్ అయితే సర్జరీ వల్ల తగ్గేటువంటి రోగం బెనిఫిట్ అవుతుంది. ఈ రెండింటి బ్యాలెన్స్ చేసుకొని చూసినప్పుడు సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని ఒక పేషెంట్కి సలహా ఇస్తాడు. అంటే మెడిసిన్నే కాదు ప్రతి దాంట్లో కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్ పర్సన్ ఏ రంగంలోనైనా సక్సెస్ఫుల్ పర్సన్ అనుసరించాల్సిన బేసిక్ సూత్రం ఇది. సో హరీష్ రావు ఈజ్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. హరీష్ రావు సెన్సిబుల్ పొలిటీషియన్, వ్యూహాలు తెలిసిన, రాజనీతి తెలిసిన తను. సో ఆయన కూడా బహుశా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసుకొని ఉంటాడు. దీనికి రియాక్ట్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటి, రియాక్ట్ అయితే వచ్చే లాస్ ఏంటి, రియాక్ట్ కాకపోతే వచ్చే లాస్ ఏంటి, రియాక్ట్ కాకపోతే వచ్చే బెనిఫిట్ ఏంటి అని లెక్కలేసుకుంటాడు కదా. ఇప్పుడు ఆయన రియాక్ట్ కావడం వల్ల ఏంటి జరుగుతుంది, సో కవిత మరింతగా మాట్లాడటానికి ఒక స్కోప్ ఇచ్చడం, అది హరీష్ రావుకి వచ్చే లాభమే లేదు కదా. తర్వాత పొలిటికల్ ప్రొఫైలు, పొలిటికల్ స్టేచరు, క్రెడిబిలిటీ, పాలిటిక్స్లో పాపులారిటీ, ఈ డిఫరెంట్ ఇండికేటర్స్లో తీసినప్పుడు హరీష్ రావుకు కవితకు కంపేర్ చేస్తే మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. మీకు కవితతో పోలిస్తే హరీష్ రావు ఇది మెనీ టైమ్స్ హయ్యర్. ఇది అందరికీ తెలుసు. ఈవెన్ కవిత మద్దతుదారులైనా ఆధరికాడు అంగీకరించక తప్పదు. మీకు ఏ రకంగా చూసినా హరీష్ రావు ఇది బిగ్గర్ లీడర్. సో ఎప్పుడు కూడా ఎవరైనా కూడా హయ్యర్ లెవెల్లో ఉన్న అతను రియాక్ట్ కాకపోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు రియాక్ట్ కావాలి? ఇప్పుడు నాగేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు, నా పైన ఏదైనా ఒక పార్టీలో ఒక పెద్ద లీడర్ కామెంట్ చేశాడు, నేను రియాక్ట్ అవుతాను. లేదు ఒక సాధారణ కార్యకర్తనో, చిన్న నాయకుడు, కార్యకర్త కూడా అవసరం లేదు, చిన్న స్థాయి నాయకుడు కామెంట్ చేశాను, నేను రియాక్ట్ కాను. ఎందుకంటే నేను రియాక్ట్ కావడం వల్ల ఆ నాయకుడికి బెనిఫిట్ అవుతుంది, నాకు బెనిఫిట్ ఎప్పుడు అవుతుంది? నాపై ఉదాహరణకు
ఎవరైనా కేసీఆర్ నన్ను ఏమన్నా అన్నాడు అనుకో, నేను రియాక్ట్ అయితే లాభం. కానీ ఎవరో ఒకరు సాధారణ ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను అన్నాడు అనుకో, నేను ఎందుకు రియాక్ట్ అవుతా, నవ్వురుకుంటా. సో అందువల్ల నాలాంటి ఇంత సింపుల్ ఎనాలి తీసుకుని హరీష్ రావు వేసుకోడా, ఆయనకు ఎంత అనుభవం ఉంది. సో ఇప్పుడు తనకన్నా పొలిటికల్ స్టేచర్, ప్రొఫైల్ అండ్ పాపులారిటీలో తక్కువ కవిత పైన రియాక్ట్ అయ్యి, కవితకున్న ఒక్కటే అంశం ఏంటంటే కేసీఆర్ కూతురు. హరీష్ రావు కన్నా ఆ ఒక్క విషయంలోనే కేసీఆర్తో ఉన్న ఫ్యామిలీ రిలేషన్షిప్లో కవిత హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఇక మిగతా పాలిటిక్స్ బీఆర్ఎస్లోకి వచ్చే వరకు హరీష్ రావు హయ్యర్ లెవెల్లో ఉంటాడు. కానీ కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎక్స్పెల్ చేశాడో, హరీష్ రావుతో కంపారిజన్లో ఉన్న ఆ ఒక్క డైమెన్షన్ కూడా పోయింది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎందుకు రియాక్ట్ కావాలి? రియాక్ట్ అయితే ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈ చర్చను, ఈ రచ్చను మరింత పెంచడమే అయితే తప్ప ఏమీ లేదు. పోనీ ఇలా రియాక్ట్ కావడం వల్ల కవిత ఏమైనా ఆగుతుందా? ఆగదు. కవిత మళ్ళీ కంటిన్యూ, ఎందుకంటే కవిత కోరుకుంటున్నదే అది కదా. హరీష్ రావు కూడా రెస్పాండ్ కావాలి అని కోరుకుంటారు. పోనీ కవిత చేసిన వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్లో ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి, వీటికి కౌంటర్ చేయకపోతే బీఆర్ఎస్లో తనకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతాయి, చూడు నువ్వు ఇవి చేసావట అవి చేసావట ఎవరన్నా అనొచ్చు అని. కానీ కవిత హరీష్ రావు పైన చేసిన విమర్శలన్నీ వాస్తవంగా కేసీఆర్కే తాకుతాయి. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి చేశాడు హరీష్ రావు అనేది ఆరోపణ. కామన్ సెన్స్తో ఆలోచించినా మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా హరీష్ రావు ప్రత్యేకంగా అవినీతి చేసేది ఉంటుందా? అవినీతి అంటూ జరిగితే అది కేసీఆరే చెయ్యాలి హోల్సేల్గా, హరీష్ రావుకి ఏమైనా రిటైల్ అవకాశమే ఉంటుంది. అవినీతి అంటూ జరగకపోతే హరీష్ రావుకు అంటదు మరక, కేసీఆర్కి అంటదు. కానీ కవిత లాజిక్ ఏంటి? హరీష్ రావు అవినీతి చేసి కేసీఆర్కి మరకంటించాడని. కేసీఆర్ అంతా మరకంటించుకునే చిన్నపిల్లవాడు కాదు. కేసీఆర్ ఈజ్ ఎ మచ్యూర్డ్ పొలిటికల్ లీడర్. బీఆర్ఎస్లో ఆయనే లయన్, ఆయనే టైగర్. ఇక ఆయన ఏదో అసమర్థ నాయకుడిగా, ఆయన ఏదో అమాయకుడిగా, ఆయన ఏదో మిగతా వాళ్ళు చెప్పినట్టు నాయకుడు కాదు కదా. కేసీఆర్ ఏకకాలంలో ఫుట్బాల్, క్రికెట్, హాకీ, త్రోబాల్, కబడ్డీ అన్నాడతాడు. ఆయన ప్రత్యర్థుల్నే ఆడగలిగే నాయకుడు. అందులో కేసీఆర్ అవుట్ స్మార్ట్ చేసే కెపాసిటీ హరీష్ రావు కాదు, ఎవరికి లేదు. బీఆర్ఎస్లో అందరికీ తెలుసు, పాలిటిక్స్లో ఎవరైనా కేసీఆర్ సొంత కొడుకు కూడా అవకాశం ఇవ్వడు. కేసీఆర్ పొలిటికల్ సైకాలజీ తెలిసిన మీరు ఎవరినైనా అడగండి, కేసీఆర్ కొన్ని విషయాల్లో కొడుకు బిడ్డలను కూడా దగ్గరికి రానియడు అని. కొన్ని విషయాల్లో కేసీఆర్ మనసులోనే ఉంటుంది తప్ప అది ఎవరితోనూ షేర్ చేసుకోడు కేసీఆర్ అని, అవసరం వచ్చినప్పుడు తప్ప. దట్ ఈజ్ హౌ కేసీఆర్ వర్క్స్. అందుకే ఆయన ఓ డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ బయటికి వచ్చి తెలంగాణ నినాదం అనేది ఇస్తే ఎవరైనా పట్టించుకుంటారా అనే ప్రశ్న ఉన్న సమయంలో ఆయన బయటికి వచ్చి, అది కూడా అప్పుడు అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా తెలంగాణలో కూడా ఉండగా కేసీఆర్ బయటకు వచ్చాడు. 10 దశాబ్దంకు పైగా తెలంగాణ నినాదాన్ని ఒక ఉద్యమంగా అమలుచి ఆఖరికి విజయ తీరాలకు చేసినటువంటి ఒక బలమైన నాయకుడు కేసీఆర్ కదా. దేశంలోనే అనేక రాజకీయ పార్టీలు ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లెటర్లు తిప్పించిన నాయకుడు కదా. కేసీఆర్ను విమర్శించేదానికి విమర్శించవచ్చు ఎవరైనా, కానీ కేసీఆర్కు ఉన్న స్ట్రెంత్లను మనం తగ్గించకూడదు కదా. అలాంటి కేసీఆర్ కన్నులు గప్పి కేసీఆర్కు తెలియకుండా హరీష్ రావు అవినీతి చేసే అవకాశమే లేదు కదా. అందువల్ల ఇప్పుడు కవిత చేసిన ఏ విమర్శలైనా దే ఆర్ నాట్ హరీష్ రావు స్పెసిఫిక్. అది ఒక రకంగా కేసీఆర్కు వర్తిస్తాయి, ఒక రకంగా ఇది మెయిన్గా కేసీఆర్కి వర్తిస్తాయి, అలాగే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి వర్తిస్తాయి. అన్నిటికీ మించేది బీఆర్ఎస్ ప్రత్యర్థులకు ఆయుధాలు అయ్యాయి. ఇప్పుడు హరీష్ రావు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? పార్టీ యావత్తు ఆయన డిఫెన్స్కి వచ్చింది కదా. కేటీఆర్, హరీష్ రావుకు పోటీ అనుకునే కేటీఆర్ కూడా 6 అడుగుల డైనమైట్ హరీష్ రావు, డైనమిక్ హరీష్ రావు అంటూ ట్వీట్ చేశారు కదా. పార్టీయే 6 అడుగుల బుల్లెట్ అని ట్వీట్ చేసింది కదా. ఇలా పార్టీ యావత్తు సోషల్ మీడియాలోనూ బహిరంగంగానే హరీష్ రావుకు మద్దతుగా ఎన్నడూ లేని రీతిలో తనకు మద్దతుగా వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు యుద్ధం చేయాలి? ఇప్పుడు యుద్ధము రాజు ఎప్పుడు చేస్తాడు? మీరు సైన్యాధిపతి, రాజు కాదు. ఇప్పుడు సర్వ సైన్యాధిపతి ఎప్పుడు యుద్ధం చేస్తాడు? దండనాయకులు మిగతా వాళ్ళంతా ఓడిపోయినాక కదా. ఇప్పుడు సైన్యాధిపతి పైన ఆరోపణలు వస్తే
చక్రవర్తి సమర్థనకు వస్తున్నాడు. ఇంకా కాదు, చక్రవర్తి యువరాజ్తో సహా అందరు వస్తున్నారు. ఇక సర్వసైన్యాధిపతికి ఎందుకు అవసరం, ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది కదా. సో అందరూ తనను సమర్థిస్తుంటే పార్టీ మొత్తం ఇప్పుడు ఆ బాధ్యత ఏదో హరీష్ రావు భుజాన్ని ఎందుకు ఎత్తుకోవాలి? సో ఆయనకు అవసరం ఏంటి అనేది ఒక ఫండమెంటల్ పాయింట్ కదా. ఇందులో ఇవన్నీ మళ్ళీ పర్సనల్ ఆరోపణలు, ఇదేమీ తేలేది లేదు, ఇదేమీ ప్రజాకోర్టులో నిలబడి తీర్పు చెప్పగలిగే అంశాలే కాదు. పరస్పర ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటారు. సో ఈ వార్ ఆఫ్ వర్డ్స్లోకి దిగి తన సమయాన్ని వృధా చేసుకోవడము, మనసు ఇంకా తలనొప్పి తెచ్చుకోవడము, రోజుకు 2 కాఫీలు తాగేవాళ్ళు 20 కాఫీలు తాగాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాడా? సో అందుకే అరెస్ట్లో సింప్లీ సెడ్ ఫైన్, ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా. అన్నిటికీ మించి ఆమె కేసీఆర్ కూతురు. సో ఎంత కాదన్నా కేసీఆర్ కూతురు, పొలిటికల్గా కాదన్నా, కానీ రిలేషన్షిప్లో కాదని ఎవరు అనలేరు కదా. సో అందువల్ల కేసీఆర్ కూతురు పైన హరీష్ రావు అటాక్ చేయడం అంటూ మొదలు పెడితే అది ఫ్యామిలీ రప్చర్ ఇంకా పెరుగుతుంది. అది కూడా క్షేమదాయకం కాదు కదా. అందుకంటే సో ఆమె విఘ్నతకే వదిలేసినా అని అనడంలోనే అది ఆయన పొలిటికల్ స్ట్రాటజీ కనబడుతుంది కదా. ఇక ఫైనల్గా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ఈ ప్రభుత్వమే మారాలేమో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి నాకు లెక్క కాదు, తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ సభ్యుడే ఎందుకు ఇంతలా విమర్శలు చేస్తూ ఉన్నట్టు? ఇప్పుడు మంత్రి పదవి కావాలి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు, అప్పుడు ఏమనాలి? మంత్రి పదవి ముఖ్యం కాదని అనాలి తప్ప నాకు ఇస్తలేరు అని అన్నాడు కదా ఆల్రెడీ. నాకు ఇస్తలేరు, నాకు ఎందుకు ఇవ్వరు అని. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డికి హామీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది, అది నిజమే. అది ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా. కాంగ్రెస్లోని ఇతర నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డి సొంత క్లెయిమే కాదు, ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా. సో అందువల్ల ఆ రోజుల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కు రావడం కాంగ్రెస్కు పెద్ద బెనిఫిట్ అయిన మాట కూడా నిజం. సో దానివల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని రాజగోపాల్ రెడ్డి క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక సింగిల్ లీడరో సింగిల్ ఈవెంటో కంట్రిబ్యూట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమైనా అత్యధికంగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో కేసీఆర్ ముందుంటాడు. కేసీఆర్ పైన వ్యతిరేకత లేకపోతే కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది? అందువల్ల డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఆ రోజుల్లో పొలిటికల్ రీఅలైన్మెంట్కు ఒక అవకాశాన్ని ఇచ్చిన మాట నిజం. సో కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మాట కూడా నిజం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు హామీ ఇస్తుంది? ఇప్పుడు ఏమో జాగ్రఫీ డెమోగ్రఫీ అని చెప్పి మీకు అభ్యంతరం చెప్తున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే బలమైన మంత్రులు ఉన్నారు, కోమరెడ్డి కుటుంబంలో ఒకరికి ఇచ్చారు, ఇవన్నీ కారణాలు చెప్పి ఆపుతున్నారు. ఎందుకంటే ఆడ రేవంత్ రెడ్డి ఏమో సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని అడుగుతున్నాడు, బట్టి విక్రమార్కమో ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఇలా రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఈలోగా సామాజిక న్యాయము, బీసీ కోటా, సోషల్ జస్టిస్ ముందుకొచ్చింది. సో ఈ పంచాయతీలలో ఆపారు. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి దాన్ని అసహనం భరించలేకపోతున్నమాట నిజం. ఎందుకంటే నాకు హామీ ఇస్తే నేను ఈ పార్టీలోకి వచ్చాను కదా, నేను మరి హామీ ఇచ్చినప్పుడు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ హామీని ఎలా మీరు ఉల్లంఘిస్తారన్నది ఆయన జెన్యూన్ ప్రశ్న. దాంట్లో డౌట్, లెజిటిమేట్ ప్రశ్నే అది. కానీ దానికి ఇవ్వనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ గోదావరిలో కలిసిందని మాట్లాడుతూ వచ్చారు. ఆఖరికి వన్ ఫైన్ మార్నింగ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరాడు. కాంగ్రెస్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచాడు, కానీ బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చే మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగానే గెలవగలిగాడు తప్ప బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. అందువల్ల ఇప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఉప ఎన్నికలకు గనక వెళితే మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఆల్రెడీ అనుభవం ఒకటి ఉంది. బీజేపీలో చేరి అమిత్ షానే దిగివచ్చి మునుగోడులో ఆయన కండువా కప్పి పార్టీలో చేర్చుకొని
రఘునందన్ రావు భాషలో చెప్పాలంటే బీజేపీ 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది అమిత్ షా కూడా వచ్చాడు. ఇది రఘునందన్ రావే మనుగోడుకు దుబ్బాకకు మధ్య ఇచ్చిన కంపారిజన్, నేను చెప్పింది కాదు. ఆయన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు. నా దుబ్బాక ఎన్నికలకు అమిత్ షా రాలేదు, మునుగోడుకు అమిత్ షా వెళ్ళాడు, అయినా నేను గెలిచాను, మునుగోడులో ఓడిపోయారు అని. మా పార్టీ అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టింది అని రఘునందన్ రావే చెప్పాడు. ఇది ఇక అంతకన్నా వేరే వాళ్ళ వ్యాలిడేషన్ అవసరం లేదు. అన్ని చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక బలమైన పలుకుబడి కలిగిన నాయకుడు 100 కోట్లు ఖర్చు పెట్టారు. సాక్షాత్తు అమిత్ షా వచ్చి క్యాంపెయిన్ చేశారు. అయినా రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. కానీ అంతకు ముందు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా సులువుగా గెలగలిగాడు. అంటే రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ కాదు అని స్పష్టంగా అర్థమైంది కదా. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి ఏం చేయగలడు? కాంగ్రెస్కు రాజీనామా చేస్తే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా అని చెప్పి కాంగ్రెస్లో కామ్గా ఉండిపోగలడా? రాజగోపాల్ రెడ్డికి ఉన్న శక్తి రీత్యా అది సాధ్యం కాదు, ఆయన సభాన రీత్యా కూడా సాధ్యం కాదు, ఆయనకు హామీ ఇచ్చి ఉల్లంఘించిన అంశం రీత్యా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అది ఆయనలో ఉన్నటువంటి అసహనానికి కారణం. అందుకొరకు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్లోనే ఉంటాను, రోజు తనకు మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడు అని భావిస్తున్నాడు కనుక సో కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అనే మెలక పెట్టడం వల్ల తనకు మంత్రి పదవి రాలేదు కనుక తన పోరాటం రేవంత్ పైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన ఉంటుంది అని ఆయన ఒక వ్యూహాన్ని ఎంచుకొని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ విమర్శిస్తున్నాడు. ఇదంటే ప్రజల ఇష్యూ, నేను తెలంగాణ ప్రజల కొరకు నిలబడ్డాను, రైతుల కొరకు నిలబడ్డాను, తెలంగాణ వాళ్ళ ప్రయోజనాల కొరకు నా పార్టీ నేను ధిక్కరిస్తా అనొచ్చు. ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి ఎక్కడో నేనే 10 ఏళ్ళు సీఎం అంటే కూడా రియాక్ట్ అయ్యాడు కదా. మీరు రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడనియండి, ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బీఆర్ఎస్ కాదు, ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రాజగోపాల్ రెడ్డి. సో అందువల్ల ఇది ప్రజల ఇష్యూలో కొన్నిసార్లు నాయకులు ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక తమ పార్టీ అయినా తమ ప్రభుత్వం అయినా కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. ఎందుకంటే అనివార్యం వాళ్ళకి, ఎందుకంటే ప్రజలతో ఉండాలి కదా రేపు. సో అందువల్ల తమ ప్రభుత్వమైన ధిక్కార స్వరం వినిపించక తప్పదు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కాదు. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కూడా రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అవుతున్నాడు కదా. సో అందువల్ల ఆయన ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా రియాక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్య తీసుకుంటుందన్న అనుమానం ఉందా ఆయనకు? ఆ అనుమానం కూడా లేదు, ఎందుకంటే ఆయన గత అనుభవం కూడా ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరక ముందు 2 ఏళ్లకు పైగా ఆయన ఇదే రకమైన కాంగ్రెస్లో ఒక అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన పైన చర్య తీసుకునే సాహసం చేయలే. సో ఇప్పుడు కూడా చర్య తీసుకునే సాహసం చేయదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తనకున్న ఒక బలమైన ఎమ్మెల్యేలు ఎందుకు కోల్పోతుంది? అందువల్ల తనకున్న శక్తి ద్వారా వల్ల కాంగ్రెస్ పార్టీ తన పైన యాక్షన్ తీసుకుంది. ఒకవేళ తీసుకున్నా కూడా నష్టం లేదు, ఎందుకంటే ఎక్స్పెల్ చేస్తే ఎమ్మెల్యేగా సభ్యత్వం పోదు, మునుగోలులో మరో ఉప ఎన్నిక పరాభవాన్ని రాజగోపాల్ రెడ్డి ఎదురు చూసే ప్రమాదం ఉండదు. అందువల్ల ఈజ్ వెరీ క్లియర్ అనేది అప్రోచ్. నాకు మంత్రి పదవి ఇస్తావా లేదా, ఇవ్వకపోతే ఇలాగే నేను విమర్శిస్తూ ఉంటాను, లేదు నన్ను సస్పెండ్ చేయలేరు, నన్ను ఉంచుకోలేరు, అందువల్ల సో అంతర్గతంగానే ఇలాగే ఉంటాను అనేది రాజగోపాల్ రెడ్డి వ్యూహం లాగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఓపిక పడుతుంది అనేది ఇప్పుడు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.